మన దేశంలో ఒక బిజినెస్ మ్యాన్ గురించి మీకు తెలుసా? ఒకప్పుడు అతను ఫోర్త్ మ్యాగజైన్ టాప్ రిచెస్ట్ పర్సన్స్లో ఒకరు. తన తండ్రి చనిపోయినప్పుడు కేవలం 28 సంవత్సరాలు ఉన్నప్పుడే కంపెనీ బాధ్యతలు తీసుకొని కంపెనీకి 300 కోట్లకు పైగా ప్రాఫిట్ని తీసుకురాగలిగాడు. కానీ అతను చేసిన ఒకే ఒక్క తప్పు వల్ల 9,000 కోట్లకు పైగా నష్టాన్ని చవిచూశాడు. దీనివల్ల అతని కంపెనీ అయిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ దివాలా తీసింది. దీంతో అతను దేశాన్ని విడిచి లండన్కు పారిపోవాల్సి వచ్చింది. అతనెవరో ఇప్పటికీ మీకు అర్థమయ్యే ఉంటుంది. అతనే విజయ్ మాల్యా. మరి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా ఎదిగిన విజయ్ మాల్యా ఎందుకు దేశాన్ని విడిచి పారిపోయాడు? సక్సెస్ఫుల్గా నడపబడుతున్న కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఒకే ఒక్క తప్పు వల్ల ఎలా దివాలా తీసింది? అసలు విజయ్ మాల్యా యొక్క కంప్లీట్ రైజ్ అండ్ ఫాల్ స్టోరీ ఏంటి అనేది ఈ వీడియోలో నేను క్లియర్ కట్గా చెప్పబోతున్నాను. I drive a Mercedes, I have a BMW, I fool around with a Porsche and a Maserati occasionally. You know, frankly, my life, the way I live it, is normal to me. Nothing else comes close. Kingfisher is a class apart. Add 150 million new consumers, okay, in the middle and upper middle class segment by 2010. కింగ్ బొంగయ్యాడు, పూర్తిగా దివాలా తీసేశాడు. నెత్తిన మాల్యా గుడ్డేసుకున్నట్టు యూకే హైకోర్టు రూలింగ్ ఇచ్చింది. ఈ ఉత్తర్వులతో మాల్యా స్థిర చరాస్తులను స్వాధీనం చేసుకుని వాటి వేలం ద్వారా బ్యాంకులు తమ రుణాలను జమ చేసుకునే అవకాశాన్ని పొందాయి. విజయ్ మాల్యాకి వచ్చిన ఐశ్వర్యం, హోదా, బిజినెస్ అనేది తాను సొంతంగా పెట్టింది కాదు, తన తండ్రి వల్ల వచ్చింది. విజయ్ మాల్యా వాళ్ళ తండ్రి పేరు విఠల్ మాల్యా, ఒక బడా బిజినెస్ మ్యాన్. 1946లో విఠల్ మాల్యా తన బిజినెస్ని స్టార్ట్ చేశాడు. యునైటెడ్ బేవరేజెస్ కంపెనీలో షేర్లను కొన్నాడు. కొద్ది రోజుల్లోనే కంపెనీ యొక్క షేర్స్ భారీగా పెరిగి చాలా లాభాలు వచ్చాయి. దీంతో మరిన్ని షేర్స్ యునైటెడ్ బేవరేజెస్లో విఠల్ మాల్యా కొన్నాడు. అతను ఎంతలా కంపెనీ షేర్లను కొన్నాడంటే ఏకంగా అతన్ని పిలిచి మరి కంపెనీలో డైరెక్టర్ హోదా ఇచ్చారు. విఠల్ మాల్యా ఇంతటితో సాటిస్ఫై అవ్వలేదు. అతను బిజినెస్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలనుకున్నాడు. 1970లో డిస్టిలరీ, పాలిమర్స్, బ్యాటరీస్, ఫుడ్ ఇండస్ట్రీస్ లాంటి ఎన్నో రంగాల్లో పెట్టుబడులు పెట్టి బిజినెస్లను ఎక్స్పాండ్ చేస్తూ 300 కోట్ల వరకు ప్రాఫిట్ని సంపాదించాడు. 1983కు వచ్చేసరికి విఠల్ మాల్యా కంపెనీస్ అన్నీ మంచి పీక్లో ఉన్నాయి. కానీ అప్పుడే సడన్గా విఠల్ మాల్యా హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఆ తర్వాత అతని కొడుకైన విజయ్ మాల్యా 28 సంవత్సరాల వయసులోనే తన తండ్రి బిజినెస్లను చూసుకోవడం ప్రారంభించాడు. 1986లో సమీరా అనే ఎయిర్ హోస్టెస్తో విజయ్ మాల్యా పెళ్లి జరిగింది. వీరికి ఒక కొడుకు పుట్టాడు. అతని పేరే సిద్ధార్థ్ మాల్యా. ఆ తర్వాత కొన్ని రోజులకు విజయ్ మాల్యా సమీరాకు విడాకులు ఇచ్చి 1993లో ఆల్రెడీ 2 సార్లు పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చిన రేఖాని పెళ్లి చేసుకున్నాడు. ఫ్రెండ్స్, ఇది విజయ్ మాల్యా యొక్క కంప్లీట్ పర్సనల్ లైఫ్. సో ఇప్పుడు విజయ్ మాల్యా యొక్క ప్రొఫెషనల్ లైఫ్ గురించి చూద్దాం. తన తండ్రి వద్ద నుండి బిజినెస్ విజయ్ మాల్యా చేతుల్లోకి వచ్చేటప్పటికి 300 కోట్ల ప్రాఫిట్తో ఉంది. విజయ్ మాల్యా తన తండ్రి కంటే ఇంకా ఎక్కువగా బిజినెస్ని ఎక్స్పాండ్ చేద్దామనుకొని కెమికల్ మ్యాగజైన్స్, న్యూస్ పేపర్, లిక్కర్లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాడు. కొన్ని రోజులకు విజయ్ మాల్యాకు అర్థమైంది ఏంటంటే అన్ని బిజినెస్ల కంటే లిక్కర్ బిజినెస్లోనే ఎక్కువగా ప్రాఫిట్ వస్తుందని. సో అతను డబ్బంతా వేరే కంపెనీలలో పెట్టకుండా మొత్తం లిక్కర్ బిజినెస్లోనే పెట్టాడు. అతను కింగ్ఫిషర్ పేరుతో బీర్లు అమ్మడం మొదలుపెట్టాడు. ఈ కింగ్ఫిషర్ విజయ్ మాల్యాకి రెట్టింపు లాభాలను తీసుకువచ్చింది. ప్రపంచంలోనే సెకండ్ హైయెస్ట్ లిక్కర్ ప్రొడక్షన్ కంపెనీగా కింగ్ఫిషర్ ఎదిగింది. విజయ్ మాల్యా ఎప్పుడూ అందరికంటే యునిక్గా ఉండాలని అనుకునేవాడు. తాను చేసే పనులు కూడా అందరికంటే యునిక్గా ఉండాలని భావించేవాడు. అందుకే కింగ్ఫిషర్ క్యాలెండర్ని కూడా రిలీజ్ చేశాడు. ఈ క్యాలెండర్ అప్పట్లో ఎంతో ఫేమస్. జనాల మధ్యలో టాక్ ఆఫ్ ది టౌన్గా ఈ క్యాలెండర్ ఉండేది. విజయ్ మాల్యా ఇండియాలో మాత్రమే కాకుండా బయట దేశాల్లో కూడా అతని గురించి మాట్లాడుకునేవారు. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే విజయ్ మాల్యా సక్సెస్ని చూసి సౌతర్న్ కాలిఫోర్నియా యూనివర్సిటీ 1997లో హానరీ డాక్టరేట్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ బిజినెస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ని ఇచ్చి సత్కరించింది. అంతేకాకుండా 2012లో ఫ్రాన్స్లో హైయెస్ట్ సివిలియన్ అవార్డు అయిన లీజియన్ ఆఫ్ ఆనర్ అవార్డు కూడా విజయ్ మాల్యాకు వచ్చింది. ఇలా విజయ్ మాల్యా యొక్క లైఫ్ కానీ బిజినెస్ కానీ చాలా పీక్లో ఉన్నాయి. 2005లో అతని కొడుకైన సిద్ధార్థ్ మాల్యా బర్త్డే రోజున ఒక కొత్త కంపెనీని స్టార్ట్ చేస్తున్నానని ప్రకటించాడు.
ఆ కంపెనీ పేరే కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్. ఈ ఒక్క డిసిషన్ వల్ల విజయ్ మాల్యా యొక్క జీవితం, బిజినెస్ రెండు పతనం అవ్వడం ప్రారంభమయ్యాయి. ఎయిర్లైన్స్ బిజినెస్లో డబ్బులు నీళ్ళలాగా ఖర్చు అవుతాయి. అయితే ఆ విషయం విజయ్ మాల్యా అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది. విజయ్ మాల్యా తన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్లో జర్నీ చేసే కస్టమర్స్కి 5 స్టార్ హోటల్లో ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ని ఇవ్వడం ప్రారంభించాడు. లైవ్ టీవీ, కాస్ట్లీ లిక్కర్, లగ్జరీ ఫుడ్ని ఇవ్వడం ప్రారంభించాడు. దీంతో జనాలందరూ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్లో ప్రయాణించడానికి ఎక్కువగా ఆసక్తి చూపేవారు. ఒక్కసారి కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్లో ప్రయాణించిన వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ టైం మళ్ళీ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్లోనే ప్రయాణించేలా విజయ్ మాల్యా చేశాడు. భారతదేశం మొత్తం మీద డొమెస్టిక్ ఫ్లైట్లో ట్రావెల్ చేసే వాళ్ళలో 25% కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్లోనే ప్రయాణించేవారు. 2011-12 వరకు కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ని ఎయిర్లైన్స్ బాద్షాగా పిలిచేవాళ్ళు. దేశంలోనే 2వ అతిపెద్ద ఎయిర్లైన్స్ కంపెనీగా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఎదిగింది. ఫోర్బ్స్ మ్యాగజైన్ సంపన్నమైన వ్యక్తులలో 48వ వ్యక్తిగా విజయ్ మాల్యా నిలిచాడు. అయితే ఇదంతా చూసిన జనాలందరూ విజయ్ మాల్యా నిజంగానే రిచెస్ట్ పర్సన్ అనుకున్నారు. కానీ అదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ నడపడానికి పెద్ద పెద్ద బ్యాంకుల్లో అధిక మొత్తంలో విజయ్ మాల్యా లోన్స్ తీసుకున్నాడు. ఆ లోన్స్ని కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఎదగడానికి కాకుండా తన లగ్జరీ లైఫ్ని మెయింటైన్ చేయడానికి, తన పర్సనల్ అవసరాలకు, జల్సాలకు అడ్డమైన పనులు చేయడానికి ఉపయోగించాడు. దీనివల్ల కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ నష్టాల్లోకి వెళ్ళడం ప్రారంభించింది. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ నష్టాల్లో ఉన్నా కూడా డొమెస్టిక్ ఫ్లైట్స్తో పాటు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా నడిపేందుకు విజయ్ మాల్యా సిద్ధమయ్యాడు. కానీ ఇండియాలో ఒక రూల్ ఉంది. ఏదైతే ఎయిర్లైన్స్ కంపెనీ 5 సంవత్సరాలు డొమెస్టిక్ సర్వీస్లను నడిపాకే ఇంటర్నేషనల్ సర్వీస్ నడిపేందుకు పర్మిషన్ ఇస్తారు. కానీ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ 2 సంవత్సరాలు మాత్రమే డొమెస్టిక్ ఫ్లైట్స్ని నడిపింది. అందువల్ల విజయ్ మాల్యా ఏం చేశాడంటే అప్పటికి పీకల్లోతు నష్టాల్లో ఉన్న డెక్కన్ ఎయిర్లైన్స్ని కొనుగోలు చేశాడు. డెక్కన్ ఎయిర్లైన్స్ డొమెస్టిక్ ఫ్లైట్స్ని 5 సంవత్సరాలు నడిపింది. సో దీన్ని సొంతం చేసుకోవడం ద్వారా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ నడిపేందుకు లైన్ క్లియర్ అయ్యింది. విజయ్ మాల్యా డెక్కన్ ఎయిర్లైన్స్ పేరుని కింగ్ఫిషర్ రెడ్గా మార్చాడు. అయితే డెక్కన్ ఎయిర్లైన్స్ అనేది లో బడ్జెట్ ఫ్లైట్స్ని నడిపేది. సో విజయ్ మాల్యా ప్రైస్ని తక్కువ చేసి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ నడిపేవాడు. కానీ ఆ ఫ్లైట్లో ఉండే లగ్జరీ మాత్రం కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్లో ఎలా ఉండేదో ఇందులో మాత్రం ఏమాత్రం తగ్గకుండా అలానే ఉండేది. సో జనాలందరూ తక్కువ ధరకే లగ్జరీ జర్నీ కింగ్ఫిషర్ కంటే కింగ్ఫిషర్ రెడ్లో వచ్చేసరికి అందరు కింగ్ఫిషర్ రెడ్లోనే ప్రయాణించడం ప్రారంభించారు. దీంతో కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కి దారుణంగా నష్టాలు వచ్చాయి. తన తప్పు తెలుసుకున్న విజయ్ మాల్యా కింగ్ఫిషర్ రెడ్ యొక్క ప్రైస్ని అమాంతం పెంచేశాడు. దీంతో జనాలు ఆల్టర్నేట్ ఎయిర్లైన్స్కి వెళ్ళడం ప్రారంభించారు. దీంతో కింగ్ఫిషర్ రెడ్ ఎయిర్లైన్స్ కూడా భారీ నష్టాల్లోకి వెళ్ళింది. ఒకవైపు విజయ్ మాల్యా బ్యాంక్ నుండి లోన్స్ తీసుకోవడం, ఇంకొక వైపు ప్రయాణికులు వేరే ఎయిర్లైన్స్కి షిఫ్ట్ అవ్వడం వల్ల కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ని మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే విజయ్ మాల్యా చేసిన మిస్టేక్స్ వల్ల మాత్రమే కాకుండా అతని అదృష్టం బాలేక కూడా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ నష్టాల్లోకి వెళ్ళింది. ఎందుకంటే ఆ టైంలో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ విపరీతంగా పెరిగాయి. ఎయిర్లైన్స్ బిజినెస్ అనేది క్రూడ్ ఆయిల్ ప్రైస్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. దీనివల్ల టికెట్ రేట్స్, మెయింటెనెన్స్ పెరిగి జనాలు ఎవరు ప్రయాణించక కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ దివాలా తీసింది. అయితే విజయ్ మాల్యాని పతనం నుండి గట్టెక్కించడానికి ఒక అవకాశం వచ్చింది. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ని నష్టాల నుండి గట్టెక్కించేందుకు గల్ఫ్ కంపెనీ అయిన ఎటియోస్ ఎయిర్వేస్ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. కానీ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ FDI రూల్స్ వల్ల ఈ డీల్ సక్సెస్ కాలేకపోయింది. విజయ్ మాల్యాకి ఉన్న ఒక్క అవకాశం కూడా చేజారిపోయింది. దీంతో విజయ్ మాల్యా FDI రూల్స్ సడలించాలని ఇండియన్ గవర్నమెంట్కి లెటర్ రాశాడు. కానీ గవర్నమెంట్ అతని రిక్వెస్ట్ని రిజెక్ట్ చేసింది. ఒకవైపు కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ నష్టాలు, మరొక వైపు FDI రూల్స్, వీటన్నిటి మధ్య విజయ్ మాల్యా దివాలా తీయడం ప్రారంభించాడు. ఇది మాత్రమే కాకుండా సంవత్సరం నుండి కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేదు. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు కూడా చేశారు. ఎంతోమంది ఎయిర్లైన్స్ ఉద్యోగులు జీతాలు ఇవ్వట్లేదని ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా విజయ్ మాల్యా జల్సాలు చేస్తూ గ్రాండ్గా పార్టీలు చేసుకుంటూ తిరిగాడు. అతను తన కంపెనీపై కానీ ఉద్యోగులపై కానీ కనికరం కూడా చూపలేదు. చివరికి విజయ్ మాల్యా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ని 2012లో మూసివేశాడు. అప్పటికి 9,000 కోట్ల అప్పు విజయ్ మాల్యాపై ఉంది. దీంతో అతనికి అప్పులు ఇచ్చిన బ్యాంకులన్నీ అతనితో చాలాసార్లు మీటింగ్లు పెట్టి డబ్బులు అడిగాయి. కానీ విజయ్ మాల్యా దానికి ఒప్పుకోలేదు.
దీంతో బ్యాంకులన్నీ సుప్రీంకోర్టుకు వెళ్లి విజయ్ మాల్యాపై కేసు వేసి అతను దేశం వదిలి వెళ్ళిపోకుండా ఆర్డర్స్ ఇవ్వాలని కోరాయి. కానీ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చేలోపే విజయ్ మాల్యా 2016లో మీటింగ్ ఉందని దేశం విడిచి లండన్కు పారిపోయాడు. విజయ్ మాల్యా దేశం నుండి పారిపోయాక అతనిపై మనీ లాండరింగ్, బ్యాంక్ ఫ్రాడ్ లాంటి చాలా కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు విజయ్ మాల్యా అప్పులు తీసుకున్న బ్యాంకుల్లోని ఎంప్లాయీస్, మేనేజర్స్పై కూడా కేసులు నమోదయ్యాయి. ఐడిబిఐ బ్యాంక్ మేనేజర్ ఏకంగా జైలుకే వెళ్ళాడు. మన దేశంలోని చాలా ఏజెన్సీస్, బ్యాంక్స్ విజయ్ మాల్యాను లండన్ నుండి రప్పించడానికి చాలా ప్రయత్నాలు చేసి విఫలమయ్యాయి. సో విజయ్ మాల్యా దగ్గర నుండి డబ్బులు రికవర్ చేయడానికి చాలా ఏళ్ళు కష్టపడి చివరికి ఇండియాలో అతని ఆస్తులను, బిజినెస్లను వేలం వేసి 80% వరకు లోన్లను రికవరీ చేసుకోగలిగాయి. అయితే విజయ్ మాల్యా ఇలా పతనం అవ్వడానికి 2 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. అందులో మొదటిది గ్రీడీ యాటిట్యూడ్ టువర్డ్స్ బిజినెస్. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ డొమెస్టిక్గా నడుపుతున్నప్పుడు నష్టాలు వచ్చాయి. అంతటితో ఆగకుండా దాన్ని ఇంటర్నేషనల్ ఫ్లైట్స్గా మార్చేందుకు చేసిన పనే విజయ్ మాల్యా పరిస్థితికి కారణం. ఒకవేళ విజయ్ మాల్యా అలా చేయకపోయి ఉంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఖచ్చితంగా ఉండేవాడు కాదు. ఇక సెకండ్ రీజన్ హెవీ లోన్స్. విజయ్ మాల్యా బిజినెస్లను నడపడానికి చాలా ఎక్కువగా లోన్స్ తీసుకున్నాడు. అయితే నష్టాల్లో ఉన్నా కూడా బిజినెస్ని గట్టెక్కించడానికి పెద్ద మొత్తంలో లోన్స్ తీసుకున్నాడు. దీనికి గల కారణం, ఒకవేళ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఫ్యూచర్లో మంచిగా నడిస్తే ఈ అప్పులన్నీ తీర్చవచ్చని అనుకున్నాడు. కానీ అలా జరగలేదు. సో హెవీ లోన్స్ తీసుకోవడం వల్ల అప్పులు కుప్పలుగా పెరిగిపోయి విజయ్ మాల్యా అతని కంపెనీ పతనం అవ్వడానికి కారణమయ్యింది. ఫ్రెండ్స్, మనం కూడా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా మనం మన కెపాసిటీకి మించి అప్పులు అస్సలు చేయకూడదు. ఎక్కువ మొత్తంలో డబ్బును లోన్ రూపంలో తీసుకొని బిజినెస్ని రన్ చేస్తే ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ ఒకవేళ బిజినెస్ రన్ అవ్వక డబ్బులు రాకపోతే అంతే మొత్తంలో బిజినెస్తో పాటు మనం కూడా ఆర్థికంగా పతనం అవ్వాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ఇది విజయ్ మాల్యా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ యొక్క పతనానికి గల కారణాలు.